జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏట్లేదు కాంతమ్మత్త, పులిగాడు తెలుసో తెలియకో మినిస్టర్ గారి అసలు వయసు చెప్పాడు కదా, అందుకే నవ్వుతుంది. అవునమ్మా, ఆయన నల్ల రంగేశారు కాబట్టి అలా ఉన్నాడు. కానీ రంగు గనక వేయకపోతే అచ్చుగుద్దినట్టు వాళ్ళలాగే ఉండేవాడు. అప్పుడు ఆయన కూడా తాతయ్యనే పిలవాల్సి వచ్చేది. కరెక్ట్ గా చెప్పావు బావా. పనికిమాలిన వెదవని పనికిమాలిన వెదవ, అసలు ఇదంతా నీ వల్ల జరిగింది. అయ్యి బాబోయ్, ఇప్పుడు నేనేమన్నానండి బాబు? వాళ్ళిద్దరిని చూడండి, తాతయ్యలా కాకుండా బాబాయ్లాగా ఉన్నారా? అమలత, నీ కాబోయే మొగుడు గారికి నోట్లో పళ్ళన్నీ ఎప్పుడో ఊడిపోయింటాయమ్మా. నాకు తెలిసి అవన్నీ పెట్టుడు పళ్ళే. నావి పెట్టుడు పళ్ళ. మీరు ఆగండి మినిస్టర్ గారు. ఇదిగో చిట్టమ్మా, సారు పెట్టుడు పళ్ళు అంటావా? ఆయన ఒరిజినల్ పళ్ళని నేను నిరూపిస్తాను. నీకు ఓకేనా? ఎలా నేర్పిస్తావురా? ఏముంది, ఆయన పళ్ళు ఇలా బయట పెడతాడు, నేను ఒక్క గుద్దు ఇలా గుద్దుతాను. ఊడిపోయాయనుకో పెట్టుడు పళ్ళు, ఊడలేదనుకో ఆయన గట్టి పళ్ళు. ఎలా ఉంది సార్ మన ఐడియా? అమ్మా మీరు కూడానా? మాటలు అనవసరం. ఏ లత, నువ్వు వెళ్ళి రెడీ అయి రాపో. వెళ్ళు. రెడీ అవ్వదు, ఈ పెళ్లి సూపులు జరగవు. ఏయ్, ఎందుకు జరగవు? ఎందుకంటే లత పెళ్లి చేయాలంటే మా కుటుంబం పద్ధతి ప్రకారం కొన్ని ఆచారాలవి ఉన్నాయి. అవన్నీ కాబోయే అల్లుడు గారు ఆచరిస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగదు. ఆచారమా? ఆచారమా? అవును. చూడండి మినిస్టర్ గారు, మా లత పెరగడం కాంతమ్మ గారింట్లో పెరిగినా పుట్టడం మాత్రం చాలా పెద్ద కుటుంబంలో పుట్టింది. అంటే ఇంచుమించు జమీందారు లాంటి ఇల్లు అన్నమాట. మరి జమీందారు గారి ఇల్లు అన్నాక కొన్ని ఆచారాలవి ఉంటాయి కదండే. ఆప్తావా? అది ఎక్కడ పుట్టిందనేది కాదు ఇంపార్టెంట్, ఎక్కడ పెరిగిందన్నదే ఇంపార్టెంట్. అదెలా అమ్మా? ఇప్పుడు లతని కనవాళ్ళొచ్చి మా ఇంట్లో కొన్ని ఆచారాలున్నాయి, అవి పాటిస్తేనే ఈ పెళ్లి జరుగుతుందంటే కాదంటావా ఏంటి? ఓహో, మీరలా వస్తున్నారా? దీని బాబాయి వీరనారాయణ, దీని నానమ్మ శేషమాంబ ఎప్పుడు రావాలి, ఎప్పుడు తమ కుటుంబ ఆచారాల గురించి చెప్పాలి. కరెక్టే నాన్నా, లత పుట్టిన కుటుంబంలో కొన్ని ఆచారాలున్నాయి. అవి నాకు కూడా తెలుసు. కాకపోతే వాళ్ళొచ్చి చెప్పాలి కదా. ఏది, వాళ్ళని రమ్మను. తమ ఇంటి ఆచారాలేవో చెప్పమను. మినిస్టర్ గారు తప్పకుండా పాటిస్తారు. ఏం సార్? అవును, వాళ్ళెవరో వచ్చి వాళ్ళ ఆచారాలేంటో చెప్పనండి, నేను ఖచ్చితంగా పాటిస్తాను. మాట తప్పరు కదా. ఏయ్, ఈ కాంతమ్మ ఒక్కసారి మాటిస్తే అటు సూర్యుడు ఇటు పొడిచినా ఇచ్చిన మాట తప్పదు. సరే, నీ ముచ్చట నేనెందుకు కాదనాలి? పిన్ని, నీ ఎంట్రీకి సమయం అయింది. ఓ పాలి నీ దర్శనమిచ్చేయ్. నమస్కారం కాంతమ్మ గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.